తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. హైకోర్టు నిన్న ఒక కేసు విషయంలో సీరియస్ అయింది సార్. మేజిస్ట్రేట్ల మీద ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇది మన కిషోర్ గారి కేసు మీద మాచర్ల, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా చేసింది హైకోర్టు. ఇప్పుడు ఒక కేసు మీద బెయిల్ రాగానే ఇంకో కేసులో పీటీ వారెంట్తో రాబర్ట్ నుంచి బయటకు వచ్చి వెంటనే అరెస్ట్ చేస్తుంటే ఇది మరీ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అన్న కోణంలో గౌరవ మెజిస్ట్రేట్ల మీద గౌరవ హైకోర్టు జడ్జిలు ఇవన్నీ పరిశీలించకుండా ఉంటారు సార్. ఒక కేసు సంబంధించిన విషయంలో పోసాని కృష్ణమురళి కొమ్మినేని గారి విషయంలోనే గౌరవ న్యాయస్థానంలో వేర్ దే రియాక్టెడ్ సంబంధించిన డిఎస్పీ గారికి ఎస్పీ గారికి మెమోలు ఇష్యూ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సో దానికే ఇదే అతీతం కాదు. తురగ కిషోర్ అనే విషయంలో వ్యక్తిగత వ్యంజంటాన్ని ఏ విధంగా ప్రస్ఫుటించేలా చేసుకుంటున్నారో చూస్తుండండి. ఇవి తాత్కాలికంగా ఆనందం పొందడానికి బాగుంటుంది, జైల్లో పెట్టాం, మా మనోభావాలు బ్రహ్మాండంగా ఉన్నాయని. కానీ వాస్తవానికి అతి దగ్గరలో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. రోజు ఇదే కేసుల మీద ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ కేసు చూస్తున్నారు కదా, అరే మాచర్లో 11 కోట్లు డిపాజిట్ చేసామని చెప్పాడు. డిపాజిట్ రిసిప్ట్ అడిగితే కింద మీద పడుతున్నారు. దాని తర్వాత పరిణామాల్లో దాని డెనామినేషన్ సెట్ ఇవ్వండి అని అడిగితే ఈ రోజుకి దిక్కులేదు, నిన్న ఇస్తామని చెప్పారు, ఇవాళకి సబ్మిట్ చేయలేపారు. ఆ కసిరెడ్డి గారి ఫామ్ ఎఫిడవిట్ ఏమైనా వేశారు, దాని డెనామినేషన్స్ ఇవ్వమనండి, అది ఎప్పుడు డేట్లో మీరు నేను కాదు కదా, ఫస్ట్ ఆర్బీఐ చెప్తుంది పలానా సిరీస్ ఆఫ్ నోట్స్ ఏ డేట్లో ఇష్యూ అయ్యాను. వెంకటేష్ చౌదరిని తీసుకొచ్చారు, ఫోటోలన్నీ తెలుగుదేశం వాళ్ళతో ఉన్నాయి, పెమ్మసాని గారితో ఉంది, ముఖ్యమంత్రి గారికి సాల్వా కప్పులు ఉన్నాయి, లోకేష్ గారితో తిరిగిన ఉన్నాయి. ఎప్పుడో 2000 నోట్లు ఎప్పుడు రద్దు అయ్యే కూడా తెలియకుండా ఎద్దినిందంటే దూడగట్టింది అన్నట్టుగా అది చూశారు. ఇవన్నీ పరిణామాలు ఎక్కడికి లీడ్ అవుతున్నాయి? అవన్నీ గౌరవ న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సింది గౌరవ సిట్ అధికారులు, సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సస్తున్నారు కింద మీద పడి. ఏమని చెప్తారు, ఎంతకని చెప్తారు అబద్ధాలు? మరి ఛార్జ్ షీట్లు అయినా పకడ్బందీగా వేస్తున్నారంటే ఏంది, మీకు చెప్పింది నాకు, నాకు చెప్పింది నాకు, అలా మొత్తం అందరికీ అదే కట్టు పేస్ట్ చేస్తుంటే చదివిన వాళ్ళు కాబట్టి తెలియదే జడ్జిలకి ఆ మాత్రం. ఇది కనీసం కొత్త ఆస్కవిత్వం రాసుకుంటారు అని మొహాలు విసురుతున్నారు ఫైళ్ళు. ఇవన్నీ ఎవరికి పట్టవు. 11 కోట్లు దొరికాయి కాబట్టి మాకు రిమాండ్ ఎక్స్టెండ్ చేయండి, 11 కోట్లు దొరికాయి కాబట్టి ఇంకొక 5 కోట్లు దొరికాయి కాబట్టి 35 కోట్లు దొరికాయి కాబట్టి 64 కోట్లు సీజ్ చేసాం కాబట్టి ఇవన్నీ ఒకేరా భయ ఎందుకు మళ్ళీ అంటే దానికి సమాధానం లేదు. ఎక్కడో రాష్ట్రం కానీ రాష్ట్రంలో దొరికిన డబ్బులకి వీళ్ళకేం సంబంధం, అది అర్థమాన్ కాలేజ్ చిన్న చితక ప్రొఫైలే. ఇలాగే తురగ కిషోర్ విషయంలో కూడా ఏ కేసు ఎప్పుడు అది ఏది తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు, ఏ 2 ఏళ్ళ క్రితం ఉంది, ఏ సంవత్సరం క్రితం అని గట్టిగా మొక్క ఇడిచింది మేజిస్ట్రేట్లకి. డెఫినెట్గా సార్ దీని పూర్వపరాలు ఇహపరాలని మర్చిపోయి రాజకీయ వ్యంజంట కోసం వచ్చాం, తీర్చుకుంటాం, మాది అధికారం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటే చాలా ఉన్నాయి పరిణామాలు. అతి దగ్గరలో సంతరించుకుంటే అప్పటిదాకా చాలామందికి ఓపిక కావాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.